సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ జిల్లా మహిళా సమైక్య భవన సముదాయంలో మొట్టమొదటిసారిగా నూతనంగా మంజీరా లైవ్ ఫిష్ మరియు తెలంగాణ చేపల రుచులు షాప్ను నిర్వాహకులతో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ చేపల ఫ్రాన్స్ రుచులతో కూడిన అన్ని రకాలు తమ వద్ద లభిస్తాయని, ఈ అవకాశాన్ని సంగారెడ్డి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకటేశ్వర గ్రూప్ మహిళ ఉమా మహేశ్వరి, శ్రీమన్నారాయణ గ్రూప్ మహిళ ప్రవీణ మరియు టౌన్ సిఐ రమేష్, మిర్దొడ్డి పల్లవి నగేష్, డాక్టర్ కూన వేణు, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మహేష్, రమేష్, సంతోష్, నాగరాజు మరియు గంగపుత్ర సంఘం మహిళలు, మహిళా సమైక్య గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. జిల్లా సమైక్య నుంచి మాకు అప్లై చేసుకుంటే 2 సెటర్స్ వచ్చినాయి. 8వ నంబర్ సెటర్ నాకు వచ్చింది. 7వ నంబర్ సెటర్ పల్లవి అనే మా అక్కకు వచ్చింది. జిల్లా సమైక్య నుండి అంటే డాక్రా గ్రూప్ నుంచి మాకు ఇది రావడం జరిగింది. అయితే మేము ఇక్కడ ఏం ప్లానింగ్ చేసుకున్నామంటే మొత్తం ఫిష్, సీ ఫుడ్, చేపలకు సంబంధించింది, చేపల బిర్యానీ, రొయ్యల బిర్యానీ, చేపల తొక్కు, రొయ్యల తొక్కు, ఫిష్ ఫ్రై మొత్తం అన్నీ కూడా చేపలకు సంబంధించినవి మాత్రమే ఇక్కడ అమ్ముతాము. మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే అక్కడ లైవ్ కూడా పక్కన 7th నంబర్ 8 నంబర్లో లైవ్ చేపలు కూడా అమ్ముతాము. మాకు చేపలన్నీ కూడా మాంజిరా డ్యామ్ నుంచి వెళ్ళి వస్తాయి, లేదా సింగూరు డ్యామ్ నుంచి వెళ్ళి వస్తాయి. అవి మాత్రమే మేము అమ్ముతాము, వేరే కల్తీ ఏమి ఉండదు. ఇంకో విషయం, ఇక్కడ రేట్ ఎక్కువ ఉందని కూడా బాధపడొద్దు. రేట్ ఎక్కువ ఉన్నా కరెక్ట్గా ఇస్తాము, కరెక్ట్గా ఎలక్ట్రానిక్ కాంట మీద జోకి ఇస్తాము. అన్నీ కూడా మంచిగా ఉంటాయి. సంగారెడ్డి బైపాస్లో జిల్లా సమైక్య షాప్స్ లైవ్ ఫిష్, మాంజిరా లైవ్ ఫిష్ ఓపెనింగ్ జరిగింది. జగ్గారెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఒకసారి వచ్చి రుచి చూసిపోవాలి. మేమందరము మహిళలం మాత్రమే చేస్తున్నాము. వంటకాలు అవన్నీ కూడా మహిళలమే చేస్తున్నాము. మాతో పాటు 4 జీవనోపాధి కూడా ఉంది. మహిళలు అభివృద్ధి చెందుతూనే
దేశం అభివృద్ధి ఎంత అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తోని ఈరోజు మహిళా సమైక్య భవనం లోపల ఈరోజు సంగారెడ్డి ప్రజలు ఎన్నో రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భోజన ప్రియులకు కానీ ఆరోగ్య ప్రియులకు ఫిష్ అనేటువంటిది ఏంటంటే ఒమేగా-3 అనేటువంటి ఫ్యాటీ యాసిడ్ వల్ల ఏమైపోతుందంటే గుండెకు సంబంధించినటువంటి రక్తం అనేటువంటి చాలా ఈజీగా సరఫరా అయ్యి గుండెపోటు వచ్చేటువంటి ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. కనుక చాలామంది ఫిష్కు సంబంధించినటువంటి బిర్యానీ, ఫిష్కు సంబంధించిన 65, ఫిష్కు సంబంధించిన కోఫ్తా, ఫిష్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దాని మీద పెట్టాలనేటువంటి దాని మీద చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసినటువంటి దానికోసము ఈరోజు చాలా సంతోషం. సంగారెడ్డి ప్రజలు ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. ఏంటంటే మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడైనటువంటి మా నగేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏంటంటే సంగారెడ్డి ప్రజలకు నాణ్యమైనటువంటిది మంచి భోజనం ఇస్తూ పాటు ఆరోగ్యకరమైనటువంటిది ఇవ్వాలనేటువంటి దాని మీద మంచి ఆలోచన చేసినటువంటి నగేష్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రోజు నుంచి ఏంటంటే సంగారెడ్డిలో ఎక్కడ ఇవ్వలేని సరే కానీ మనం హోటల్స్ వస్తున్నాయి కానీ పార్కింగ్ పెట్టాలంటే కూడా ఇబ్బంది. ఈ మహిళా సమైక్య భవనంలో సుమారు ఒక 50 కార్లు వచ్చి కూడా హాయిగా భార్య పిల్లలతోని కుటుంబ సభ్యులతో వచ్చి కూడా ఫిష్కు సంబంధించిన బిర్యానీ అన్ని రకాల చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో దొరకనటువంటి వెరైటీలు కూడా మన సమైక్య భవనంలో మా దగ్గర ఉన్నటువంటి ఈ ఫిష్కు సంబంధించినటువంటి దాంట్లో దొరుకుతుంది. మొత్తం మహిళలు చేస్తున్నారు. లైవ్కి సంబంధించినటువంటి చేపలు కూడా కుర్రమొట్టలు కానీ, దాంతోపాటు బుచ్చలు కానీ, రౌటలు కానీ, పాపేర్లు కానీ అన్ని రకాలు కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా తీసుకోవాల్సినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ మహిళా సమైక్య భవనం లోపల మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు సమృద్ధి చెందాలనేటువంటి దాన్ని మంచి ఆలోచన చేసినటువంటి మా నగేష్ గారికి ప్రజలందరూ కూడా నిండుగా సహకారం చేసి సంగారెడ్డి ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి మహిళలను సహకారం చేస్తారు. మహిళలు చూడండి వాళ్ళందరూ కూడా దీనివల్ల సుమారు ఒక 50 మంది యొక్క కుటుంబాలు కూడా బాగుపడుతుంది. కనుక దీన్ని అందరూ కూడా ఆదరిద్దాం. సంగారెడ్డి ప్రజలు కూడా కడుపులో చల్లగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి భోజనాన్ని టేస్ట్ చేసి ఏమైనా ఉంటే కూడా మీరందరూ చెప్పి ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మీడియా సోదరులందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ అన్ని రకాలైనటువంటి చేపలు కూడా దొరుకుతాయి. హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. మన సంగారెడ్డిలోనే పార్కింగ్ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో వచ్చేసి అందరేమో సండే పోతారు కానీ ఒక్కసారి ఇక్కడ సోమవారం రోజు తిన్నారనుకో నాకు తెలిసి ఇంట్లో కూడా భోజనాలు బంద్ చేసి మొత్తం ఇక్కడనే తినేటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భోజన ఆలయం కావాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలి, ఈ హోటల్ కూడా దిగ్విజయం కావాలని చెప్పిన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకో మా నగేష్ గారు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.